శ్రీవిద్య కదా? అవును. ఈ ఏరియాలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? KPHB 4th phase నియర్ ఆర్టీవీ ఆఫీస్ దగ్గర మనకి మన ఊరి రుచులని మంచి రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ దొరికింది. ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేస్తే మీ ఆకలి తీరిద్ది, కడుపు కూడా నిండిద్ది, మనసు కూడా నిండిద్ది. మన ఊరి మెస్లో అంత బాగుంటుందా ఫుడ్? సరే అయితే టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. ఓకే. నాన్ వెజ్ ఉంటుంది. ఏంటి ఐటమ్స్ స్పెషల్ ఏంటి? ఓకే. फिश चिकन करी सांबार कैब फ्राई पप्पू मटन ఓకే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. సరే టేస్ట్ చేసేద్దామా? ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ, వెజ్ నాన్ వెజ్. మరి బిర్యానీ కావాలంటే బిర్యానీ ఉంటుంది మీ దగ్గర? ఓకే. ఓ మై గాడ్, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో. ఆ ఊరుకూరగాయలు తింటే. కాబట్టి ఒకసారి ఇవన్నీ టేస్ట్ చేసి మనం టెస్ట్ రైడ్ చేద్దాము. ఎలాగుందో ఫీడ్బ్యాక్ ఇస్తాము, ఓకేనా? సో చూసాం కదా, మన ఊరి మెస్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి వెజ్, ఇక్కడ వచ్చి నాన్ వెజ్ ఉందన్నమాట. వెజ్లో ఏం కర్రీస్ ఉన్నాయంటే క్యాబేజీ ఫ్రై, రసం, పెరుగు, ములక్కాడ కూర, వంకాయ కూర, పప్పు, సాంబార్. నాన్ వెజ్లో వచ్చేసి ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర చికెన్, ప్రాన్స్ కర్రీ, ఎగ్ బుజ్జి. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. అక్క నాన్ వెజ్, నేను వెజ్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఇంకెంత ఎక్స్ప్లెయిన్ చేయలేను, ప్లీజ్ తినివ్వండి రెండు ముద్దలు. సో కొంచెం వంకాయ కూర టేస్ట్ చేద్దాం. నందానికి సీక్రెట్ మీరు ఎప్పుడు నుంచి అడుగుతున్నారు కదా కామెంట్స్లో, ఏం తింటాం మనవారి రుచులు, మన ఊరి మెస్కి వచ్చి తినడం వల్లే నందాని సీక్రెట్. ఫెయిర్ అండ్ లవ్లీ, బీబీ క్రీమ్ ఇవన్నీ కాదు. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. అయితే తిను. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. బా, ప్రాన్స్ ఫ్రై నా ఫేవరెట్ కర్రీ, చాలా అద్భుతం అని చెప్పచ్చు. నోటి నుంచి మాట రావట్లేదు నాకు, అంత బాగుంది. అందుకే నేను తిన్నాక మాట్లాడతా. వంకాయ కూర చాలా బాగుంది. ఏమాత్రం ఎక్కువ మసాలా లేకుండా, అలానే తక్కువ మసాలా లేకుండా, చాలా మన గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా చాలా సింపుల్గా చాలా బాగా చేశారు. సో మనకి ఫ్రై కూడా ఇచ్చారనమాట వెజ్లో, క్యాబేజ్ ఫ్రై. ఉత్తిగా తింటే బాగుంది. గోంగూర చికెన్ కూడా చాలా బాగుంది. నైస్. ఇక్కడ లెగ్ పీస్ కూడా ఉంది, టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఫిష్ కూడా ఉంది, టేస్ట్ చేద్దాం. వావ్, చాలా బాగుంది, ఎంత బాగుందో. నైస్, యమ్మీ, స్పైసీగా కూడా ఉంది. ఫిష్ ఫ్రై కూడా బాగుంది, నైస్, చాలా బాగుంది ఫిష్ ఫ్రై కూడా. ఇది మన ఊరి ఫిష్, మన ఊరి మెస్లో మన ఊరి ఫిష్. ఇది చాలా బాగుంది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ చికెన్ ఎంత బాగుందో, మసాలా అదంతా చాలా బాగా పట్టింది చికెన్కి. అయితే ఇప్పుడు మనం ప్రాన్స్ ఇంగ్లీష్ అయితే ఇప్పుడు మనం రొయ్యలు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇప్పటివరకు చికెన్ గురించే మాట్లాడుకున్నాం, రొయ్యల గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంత కష్టపడి మన కోసం రొయ్యల ఫ్రై తెచ్చారు, థ్యాంక్ యూ అండి, బాగున్నాయండి. ఇప్పుడు రొయ్యలు తిందాం. బాగుంది, రొయ్యలు కూడా బాగున్నాయి, ఇక్కడ అన్నీ బాగున్నాయి. వెజ్ తిన్నారా? ఎలా అనిపించింది వెజ్? నాన్ వెజ్ ఎందుకు తిన్నా? సమ్మర్ కదా. ఓకే, ఫస్ట్ టైం విజిట్ చేశారా? మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడ ఫుడ్ గురించి? ఓకే, వచ్చి విజిట్ చేసి తిన్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే కడుపు నిండిందా లేకపోతే మనసు నిండిందా? ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ఓకే, ప్రైజెస్ టేస్ట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా?
మళ్ళీ ఇంకోసారి విజిట్ చేస్తారా? సర్వీస్ అదంతా ఎలా ఉంది ఇక్కడ? హాయ్ అండి, మన ఊరి మెస్కి వచ్చారు. అవునండి, తిన్నారా? తిన్నామమ్మా, చాలా బాగుంది ఇక్కడ. నేను ఫస్ట్ టైం వచ్చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. వచ్చినప్పుడు చూసాను ఏముంటుందో అనుకున్నాను. బట్ వీళ్ళ దగ్గర ఏ ఐటమ్ కూడా జబర్దస్త్, ఏ ఐటమ్ కూడా తీయాల్సిన ఇదే ఉండదు అనమాట. అంత బాగున్నాయి వీళ్ళ దగ్గర కర్రీస్ కానీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ క్లీన్ కూడా అంత బాగా క్లీన్గా ఉంది. ప్లస్ వీళ్ళ హాస్పిటాలిటీ అంటే కస్టమర్ని రిసీవ్ చేయడం కానీ వీళ్ళు, ప్లస్ కస్టమర్కి ఏముంది అని వాళ్ళు రిక్వెస్ట్గా అడగడం ఏం కావాలి అని, ప్లస్ కావాలని కూడా వాళ్ళు మాకు సరిపోయినంత ఇచ్చినా కూడా ఇంకా కొంచెం వేసుకోండి, ఇంకా కొంచెం వేసుకోండి. ఏదో మనము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే బలవంతంగా పెడతారు కదా, ఆ విధంగా వీళ్ళ హాస్పిటాలిటీ అనమాట. అంత బాగా నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ వీళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే జబర్దస్త్గా ఉంది. వీళ్ళ దగ్గర చేపల పులుసు తింటే నిజంగా ఆ నెల్లూరులో చేపల పులుసు ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ వీళ్ళ దగ్గర చేపల పులుసు తిన్న వాళ్ళు ఒక్కసారి తిన్నారా అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారు. దాంట్లో ఏంటి మామిడికాయ బద్ద కానీ, లేదా మళ్ళీ దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా బెండకాయ కానీ, ఇవన్నీ వాళ్ళు వేసి పులుసు చేస్తారు. నేను అమ్మ జీవితం ఒక్కసారి తిన్నా చాలా చచ్చిపోవచ్చు. సరే, మరి ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? మరి ఇచ్చిన ప్రైస్కి తగ్గట్టే క్వాంటిటీ కూడా వస్తుంది? లేదు, చూడండి, ప్రైజెస్ అనేది క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి, ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటాయి. కానీ మనం పెట్టే ప్రైస్కి వీళ్ళు ఇచ్చేది చాలా బెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు ఇదే వేరే చోట తింటే తక్కువ కూడా రావచ్చు, బట్ క్వాలిటీ అనేది ఉండదు అక్కడ. బట్ వీళ్ళు ఇచ్చే క్వాలిటీ 5 స్టార్లో కూడా ఉండొచ్చు, నేను కాదని. కానీ అక్కడ రేట్స్ కూడా చాలా హైగా ఉంటాయి. బట్ వీళ్ళ ఇచ్చే క్వాలిటీకి వీళ్ళు పెట్టే ప్రైస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. నేనైతే ఫుల్ హ్యాపీ. నేను కంటిన్యూగా 3 డేస్ నుండి ఇక్కడే తింటున్నాను అనమాట. ఇవాళ కూడా తిన్నాను. ఇంట్లో లేమనరా? ఇంట్లో తినకుండా ఇక్కడ తింటున్నాను? లేదు, నేను భార్యను వదిలేసాను. ఈ రుచుల కోసమా? ఈ మెస్లో రోజు కూడా వీళ్ళ దగ్గర నుండి ఆ చేపల పులుసు అనేది కంటిన్యూగా 3-4 డేస్ నుండి నేను తీసుకునే వెళ్తున్నాను అనమాట. కానీ చాలా అస్సాం, ఏకదమ్ అస్సాం. వీళ్ళ దగ్గర ఏవైనా కూడా, ఏ ఐటమ్ అయినా కూడా A1గా ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళకి ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే వీళ్ళ హాస్పిటాలిటీ. వీళ్ళు కస్టమర్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళ కస్టమర్ ఏమేమి, నిజంగా చెప్తాం కదా, మనం ఏదో పెళ్ళికి పోతే కొంచెం వేసుకోండి అనేసి బలవంతంగా పెడతారు కదా, ఆ విధంగా వీళ్ళు పెడతారనమాట. కడుపు నిండా తినచ్చు. విహారయాత్రకి పోయినప్పుడు విహారయాత్ర భోజనాలు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉందన్నమాట. నాకు చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళ దగ్గర ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా తక్కువలో ఉంది. ఏదైనా లైక్ ఫ్రాన్స్ కానీ, లైక్ ఫిష్ కానీ, దాని తర్వాత వీళ్ళు చికెన్ కానీ, ఏ ఐటమ్ అయినా ఒకటే అని కాదు, నేను చూసినవి అంటే ప్రతిరోజు ఒక్కొక్కటి నేను ట్రై చేస్తూనే ఉన్నా ఎలా ఉంది అన్నది. బట్ వీళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కూడా, ఏ కర్రీ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంది. ఫస్ట్ క్వాలిటీతోనే ఉంది అని నేను అనుకుంటాను. ప్రైస్ విషయంలోకి వస్తే నేను చెప్తున్నాను, వీళ్ళ దగ్గరికి ఎంత ఈ క్వాలిటీలో వీళ్ళు ఇచ్చేంత తక్కువ ప్రైస్లో వేరే చోట ఎక్కడ కూడా నేను చూడలేదు. నాకు ఆ క్వాలిటీ తక్కువలో ఉండొచ్చు, క్వాలిటీ తక్కువ ఇచ్చి రేట్ కూడా తక్కువ ఇచ్చు, బట్ బెస్ట్ క్వాలిటీ మంచి రేట్లో ఇవ్వాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనుకుంటాను నేను. కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కర్రీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది నాకు. ప్లస్ వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంది. రేట్స్ అయితే చాలా రీజనబుల్ రేట్స్. చూసారు కదా, ఒక కస్టమర్ చాలా ఆనందపడ్డారు. ఆయన పెట్టిన మనీకి న్యాయం జరిగిందని. 3 రోజుల నుంచి ఇంట్లో కూడా తినకుండా ఎక్కడికి వచ్చి తింటున్నారంట. మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరికైనా వచ్చి పార్టీ చేసుకోవాలి, బర్త్డేలు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడ వచ్చి తినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మర్చిపోకండి, మా ఊరి మెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఊరి మెస్ అందరు విజిట్ చేయాలని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. KPHB RT ఆఫీస్ పక్కనే ఉంటుంది ఇది మన ఊరి మెస్. ఇక్కడ పార్కింగ్ కూడా ఫెసిలిటీ చాలా బాగుందండి. ఇక్కడ నేను చూసాను, కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం హ్యాపీగా ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ కూడా ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. పార్కింగ్ ప్రాబ్లం అనేది కూడా మీకు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.